అది 2019 పల్నాడు జిల్లాలోని మాచర్ల. ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాతి రోజు చాలా మంది ఊరు ఖాళీ చేశారు. ప్రతిపక్షాలకు సహకరించిన సానుభూతి పరులుగా ఉన్నవారు ఊరొదిలి వెళ్లిపోయారు. నాటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత మాచర్లలో రక్తపాతం సాధారణమే. అయినా 2024 ఎన్నికల్లో మాత్రం ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండేలా కనిపిస్తోంది. ఈసారి కూడా ఎన్నికల తర్వాత మాచర్లో ఇదే జరగనుందా? అసలు మాచర్ల విషయంలోనే ఎందుకింత రచ్చ? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఎన్నిక తర్వాత పల్నాడు ప్రాంతంలో గెలిచిన వారు ఓడిన వారి మీద దాడులు చేస్తూ ఉంటారు. 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే వివిధ ఘటనల్లో 24 మంది హత్యకు గురైనట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. చనిపోయిన వారిలో 18 మంది తమ కార్యకర్తలేనని టీడీపీ చెబుతుండగా, తమ కార్యకర్తలు కూడా హత్య రాజకీయాలకు బలయ్యారని వైసీపీ అంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాజకీయ హింసను పోలీసులు అధికారులు ఎంత మేరకు కట్టడి చేయగలరో చెప్పలేని పరిస్థితి. పోలింగ్ సమయంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒకటి ఎందుకు బయటకు వచ్చిందని వైసీపీ ప్రశ్నిస్తోంది. పల్నాడులో 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఇక్కడ పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బరిలో నిలవగా, టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చింది. 1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు రెడ్డి కులం చెందిన నేతలే ఎన్నికయ్యారు. నిజానికి 1983 నుంచి 1999 వరకు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ హవా నడిచింది. 1985 మినహా మిగతా 4 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. కానీ 2004 నుంచి సీన్ రివర్స్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ళ మధుబాబుపై ఆయన 15,479 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచిన పిన్నెల్లి వరుసగా 4 పర్యాయాలు మాచర్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలనే ఉద్దేశంతో టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఇదంతా రాజకీయం వరకు బాగానే ఉంది. కానీ పోలింగ్ వేళ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రజల్లో భయానికి కారణమయ్యాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ అందరిలో కనిపిస్తుంది. నిజానికి ఇరు వర్గాల నుంచి ఎవరి స్థాయిలో వారు విచక్షణ మరిచి బరితెగిస్తున్నారని చెప్పుకోవాలి. ఇదే కొనసాగితే నష్టపోయేది అంతిమంగా అక్కడి సామాన్యులే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.